ఈసారి బిగ్ బాస్లో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాల. ఎందుకు కళ్యాణ్ పడాలా అని ఎందుకు అనుకుంటున్నానంటే నిన్న మొన్నటి దాకా కళ్యాణ్ పడాలా అని కొద్దిగా నెగిటివ్ చేసిన ఆడియన్సే ఒక్కసారిగా కెప్టెన్ అయ్యేటప్పటికి అన్ని పైకి లేపారు. టికెట్ ఫినాలే గెలిచిండు. టికెట్ ఫినాలే గెలిచారు. కాకపోతే ఇంకో సెంటిమెంట్ ఏముంది అని అంటే టికెట్ ఫినాలే ఫస్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టైటిల్ కొట్టలేరు అన్న అపవాదం అయితే ఉంది, సెంటిమెంట్ అయితే ఉంది. మరి చూడాలి మరి అది. సో తనుజ కూడా గెలిచే అవకాశం ఉంది, ఈసారి లేడీని విన్నర్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో హిందీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ, మన తెలుగులో కానీ లేడీ విన్నర్ అయిన బిగ్ బాస్ ఒక్కటి కూడా లేదు నాకు తెలిసి. అందరు జెంట్సే కాబట్టి ఈసారి కూడా జెంట్సే. అది ఎవరన్నది చూడాలి. నేను అనుకోవడం ఏంటంటే ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ పడాలా కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుతారు. టాప్ 2కు వీళ్ళిద్దరు పోతారా? అవును, ఒకళ్ళు రన్నర్ అవుతారు. నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఒకళ్ళే రన్నర్ అవుతారు. అది టాప్ 5కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నాను? తనూజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, కళ్యాణ్, 4, బర్నీ, 5. ఓకే, అంటే ఇద్దరు ఈ 5 రూట్లో టాప్ 2 వీళ్ళిద్దరా? పవన్ ఇమాన్యుయల్? అవును. సారీ, కళ్యాణ్ ఇమాన్యుయల్? అవును. సో అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు రీతి చౌదరి రీసెంట్గా వెళ్ళిపోయింది. సో పవన్ పరిస్థితి ఏంటి? ఫీల్ అవుతారా? ఇంకా ఆడతారా మంచిగా గేమ్? ఆయన ఏంటంటే గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పోయింది. కెమెరా ముందుకు వెళ్ళి చూస్తున్నాడు, రీతి చూస్తుందా లేదా అని చెప్పి తొంగి చూస్తున్నాడు. బాబు డెమాన్ పవన్ నీకు ఒకటే చెబుతున్నా, నువ్వైతే గేమ్ బాగా ఆడయ్యా. నువ్వు టీవీ ముందు కూర్చొని రీతు నేను బాగానే చూస్తానే ఉంటుంది కానీ నువ్వు గేమ్ బాగా ఆడు. ఇక 2 వీక్సే ఉంది, ఏమాత్రం కూడా లైట్ తీసుకోవద్దు ముందుగానే చెప్తున్నా. నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్లో నాకు తెలిసి తనుజ, డెమాన్ పవన్ ఇద్దరు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇంకా 2 వీక్స్ కదా ఉంది అది.